సో మా ఆడు తినాలంటే ఇదిగో ప్రేమగా నేను ఉప్మా చేశాను. ఎంత ఉప్మా చేశాను. సో బేసిక్గా ఇది మా హాల్. ఇంతకు ముందు మా హాల్లో సోఫాలన్నీ ఇలా దగ్గరగా ఉండేవన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి మా ఫేవరెట్ స్పాట్ అనమాట ఇంట్లో. మా ఆడి కోసం అని వీనింగ్ అని తీసుకున్నాను. ఇది లోపల పెట్టాలి. సో బేసిక్గా ఇది మా కిచెనే, కానీ అట్ ది సేమ్ టైం మా వాడి ప్లే ఏరియాలా కూడా అయిపోయింది. సో మా ఆడు తినాలంటే ఇదిగో ప్రేమగా నేను ఉప్మా చేశాను. ఎంత ఉప్మా చేశాను. ఆడు ఉప్మా తినట్ట, ఆడికి వద్దుట, ఆడికి బనానానే కావాలట. సో బనానాలు ఇదిగో ఎన్ని బనానాలు తెచ్చి పెడుతున్నావు. దా ఆందందా అసలు పిల్లలతో ఎలా అండి ఎన్ని వెరైటీలు చేస్తున్నాను తెలుసా. ఇది ఒకటి చేశాను, ప్యాన్ కేక్ ఒకటి చేద్దామని రెడీ అయ్యాను, ఓట్స్ చేద్దామని రెడీ అయ్యాను. ఇవన్నీ కాదని బనానా పట్టుకుని ఫుల్ ఆడుతుంటే సరే ఇంకా బనానా అయినా తినరా అని చెప్పి బనానా పెడుతున్నాను లిష్యూకి. అయిపోయిందా? ఇంతేనా నీ ఫుడ్? ఇంతేనా? ఇంతే వాడి ఫుడ్. బనానా తిన్నాడు, కడుపు నిండిపోయింది, అంతే. చాలా ఆడుకుందా. సో బేసిక్గా ఇది మా హాల్. ఇంతకు ముందు మా హాల్లో సోఫాలన్నీ ఇలా దగ్గరగా ఉండేవన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే అదో మూలకి ఆ సోఫా ఇంకో మూలకి, అదిగో కనిపిస్తుందా ఈ సోఫా, అన్నీ గోడవారుగా తోస్తాం అనమాట. సో దట్ ఈ మధ్యలో ఈ సెంటర్ స్పేస్ ఉంది కదా మళ్ళీ షాన్ ఆడుకోవడానికి అనమాట. సో వాడి కోసం ఫుల్గా మా హాల్ని మేము ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసేసాం, లిషాన్ ప్లే ఏరియా లాగా. అసలు మా ఆడు పుట్టిన తర్వాత మా లైఫ్ స్టైల్ ఎంత మారిపోయిందో, ఎలా ఉండేదాన్ని, ఎలా ఉన్నాను, అండ్ మా ఇంట్లో కూడా ఎన్ని చేంజెస్ చేసాము మా ఆడి కోసం. ఓకే, సో ఇది వచ్చేసి మా ఫేవరెట్ స్పాట్ అనమాట ఇంట్లో. ఎందుకంటే వాడి సామాలు, వాడి బొమ్మలు, వాడి బుక్స్, వాడి అన్నీ ఏ టు జెడ్, సైకిల్, వాడి కారు అన్నీ ఇక్కడే ఉంటాయి. కాబట్టి మేము మ్యాక్సిమం టైమ్ ఇక్కడే స్పెండ్ చేస్తాం అనమాట. అరే లిష్యూ నీ క్యాక్టస్ మాట్లాడట్లేదురా. అమ్మో, ఇదైతే మా వాడి ఫేవరెట్ బొమ్మ. వాడు ఏం చెప్తే అది రిపీట్ చేస్తుంది అనమాట. ఈ ప్లగ్ ప్రొటెక్టర్ అని చెప్పి పెట్టాం, వాడు వేళ్ళు దోపేస్తూ ఉంటాడని. ఇది కూడా రావట్లేదు ఆఖరికి. ఏంట్రా లిష్యూ. అమ్మో వచ్చింది రోయ్. అబ్బా ఛార్జింగ్ అవుతుందా. ఇదిగో మా వాడు ప్లగ్గుల్లో వేళ్ళు పెట్టకుండా ఇది పెడుతూ ఉంటాం. ఆల్రెడీ ఇది పైది విరగొట్టేసాం ఆల్రెడీ. నేను కాదు, వాడు పీకి విరగిపోయింది. ఇదిగో ఇది తీస్తే వాడు నోట్లో పెట్టుకుంటాడు అనమాట. అస్సలు తెలుసా, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా పక్కన ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. అసలు నాకు ఛాన్సే దొరకదు. జస్ట్ అలా కూర్చోడానికి టైం కూడా ఇవ్వడు. ఎందుకంటే వాడితో ఖచ్చితంగా నో టచింగ్ డస్ట్బిన్. సో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు పక్కన ఉండాలన్నమాట. ఓకే, నో క్రయింగ్. ఇదిగో, సో నేను ఎటు వెళ్తే మా వాడు అటే వస్తాడు. సో మా వాడు వచ్చిన తర్వాత అసలు మా లైఫ్లో ఎన్ని చేంజెస్, మా లైఫ్లో పాటు మేము ఇంట్లో ఎన్ని చేంజెస్ చేసామో. సో అలాగా చాలా, అంటే బేబీ ప్రూఫింగ్ కానీ ఇంటికి కానీ చాలా సంబంధించినవన్నీ కూడా చేసాం అనమాట. సో అందులో మేజర్ది ఏంటి తెలుసా, ఇది రింగ్, తలుపుకున్న రింగ్. సో జస్ట్ ఇన్ కేస్ నేను ఏదైనా కిచెన్కో బాత్రూమ్కో ఏదైనా అలా పక్క రూమ్కి అలా జస్ట్ అలా వెళ్తే అది అలా చప్పుడు వస్తుంది అనమాట. సో అలా రింగ్ పెట్టించాము. అసలు పిల్లలు ఉన్న ఇంట్లో ఎంత బేబీ ప్రూఫింగ్ చేయాలి, ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి బాబోయ్ అని అనిపిస్తుంది. మీరందరూ ఎలా చేస్తారో కానీ మేము ఇంకా చేస్తూనే అవుతూనే ఉంది. దానికి తగ్గట్లు బాగా వాచిపోతుంది కూడా, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది బాబోయ్ అనిపిస్తుంది. మేము ఇవన్నీ చేసిన తర్వాత నాకు పిరమల్ ఫైనాన్స్ హౌస్ రెనోవేషన్ లోన్ గురించి తెలిసింది. ఇది నాకు ముందే తెలుసుంటే ఎంత ఎఫర్ట్, ఎంత టైం సేవ్ అయ్యేది అని అనుకున్నాము. ఇదైతే ఈ వీళ్ళ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, హ్యాజిల్ ఫ్రీ, చాలా ఫాస్ట్గా అయిపోతుందని అన్నారు. ఇదిగో ఇదే వీళ్ళ వెబ్సైట్. ఓకే, పిరమల్ ఫైనాన్స్ వాళ్ళ వెబ్సైట్. సో వీళ్ళ దాంట్లో ఏంటంటే కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా, హౌస్ కన్స్ట్రక్షన్కైనా, బిజినెస్ లోన్ అయినా, పర్సనల్ లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ, సెక్యూరిటీ, బిజినెస్ లోన్ ఇవన్నీ కూడా ఇస్తారు. ఇదే కాకుండా వీళ్ళ వెబ్సైట్లో క్యాలిక్యులేటర్ ఉంది, ఈఎంఐ క్యాలిక్యులేటర్ అండ్ ఆల్సో ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ అనమాట. సో దీంట్లో మనం సాలరీడ్ లేకపోతే బిజినెస్ ఓనర్ అయినా కూడా మన యాన్యువల్ ఇన్కమ్ అది వేసేస్తే కనుక సో మనకి ఎలిజిబిలిటీ ఎంత అనేది కూడా చెప్పేస్తారనమాట. సో ఇవే కాకుండా వీళ్ళు హోమ్ లోన్స్, హోమ్ కన్స్ట్రక్షన్ లోన్స్ అండ్ హోమ్ ఎక్స్టెన్షన్ లోన్స్ ఇవన్నీ కూడా ఇస్తారనమాట. సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అయిపోవచ్చు. సో మా వాడికి అయితే మంచం మీద పడి దొల్లి ఆడడం బాగా ఇష్టం అండ్ బాగా కుమ్ముతాడు కూడా.
సో ఇంకొక మేజర్ చేంజ్ చేసామంటే మొత్తం ఈ మంచాలన్నిటికీ మేము ఇలా బెడ్ రైలింగ్ పెట్టేసాం అనమాట. సో ఈ గదిలో ఈ ఒక్క సైడే పెట్టాము, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం వాడు ఈ రూమ్లో జస్ట్ పడుకుంటాడు, లేకపోతే ఇంకా బయటకు వచ్చేస్తాడు, లేకపోతే ఇక్కడ స్నానం చేసుకుని ఇంకా బయటకు వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయటకు వచ్చేస్తాడు అనమాట. సో అందుకని ఈ గదిలో ఈ వన్ సైడ్ వేసా, మిగతా 2 సైడ్లు ఎక్కడ ఉన్నాయో కూడా చూపిస్తాను రండి. ఇదిగో మంచం చూస్తే మా వాడు ఇలా దూకుతాడు. సో మిగతా బెడ్ రైలింగ్ అంతా కూడా ఒక సైడ్ అక్కడ ఆ గదిలో ఉంది కదా, ఇది మా బెడ్రూమ్లో ఇలా ఫిక్స్ చేసేసాం అనమాట. సో దట్ మ్యాక్సిమం టైం ఇక్కడే ఉంటాం. సో మేము మంచం మీద మా వాడికి కుమ్ముడు అంటే ఇష్టం, అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు అనమాట. సో ఆ కుమ్ముడు కోసం ఈ బెడ్ రైలింగ్. కానీ మా వాడు దూకుడు మామూలుగా కాదు, బాగా దూకుతాడు. అండ్ ఇదే కాకుండా ఇదిగో అమ్మో ఇదే కాకుండా మా వాడు ఇలా వేళ్ళు పెట్టి ఇది పీకుతాడు అనమాట. స్విచ్ ఆన్ చేసి దాంట్లో వేలు పెట్టాలి అనేది వాడి టార్గెట్. సో ఆ టార్గెట్ని మేము బ్రేక్ చేస్తూ ఉంటాం. అందుకని చెప్పి ఈ సాకెట్ ప్రొటెక్షన్కి ఇది పెట్టాం అనమాట. దానికోసం ప్లగ్లో వేళ పెట్టకుండా ఇది పెట్టాం. ఇది పెట్టిన తర్వాత కూడా దాన్ని పీకి వాడు ఏదో వేళ్ళు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ మేము దేవుడా ప్లీజ్ పెట్టకని చెప్పి మేము ట్రై చేస్తూ ఉంటాం అనమాట. మా వాడు అన్నీ పీకేస్తాడు, పీకకుండా ఉండాలని చెప్పి ఇవన్నీ మేము సెట్ చేసి పెట్టాం అనమాట, క్యాబినెట్ ప్రొటెక్షన్లో అవన్నీ. మావాడు అవన్నీ చూసి అదే నొక్కుతా అంటాడు. తెలుసా, అదే చెప్తున్నా, పెట్టేస్తాను. మా వాడి కోసం అని వీనింగ్ అని తీసుకున్నాను. ఇది లోపల పెట్టాలి, లేకపోతే దాన్ని మొత్తం అటు ఇటు పడేస్తున్నాడు. వాడిన తర్వాత లోపల పెట్టేస్తున్నాం. ఆగో, నాకు తెలుసు నీ సంగతి, పీకేస్తాం అన్నీ. దొంగ పెట్టేద్దాం. ఇది మా వాడు దేవుడి పుస్తకం అంటే రాత్రి వాడు పడుకున్నప్పుడు చదువుతూ ఉంటాం అనమాట. ఓకే, దాన్ని సామాన్లన్నీ లోపల సర్దేసుకుందా, అన్నీ బయట మెస్సీగా ఉన్నాయి కదా. లేషో ఓకే అయిపోయింది. ఓవర్. బెడ్రూమ్స్కే కాదు, మేము ఇంకా కిచెన్కి ఎక్కడైతే అక్కడ వీడు ఓపెన్ చేస్తాడు, కొంచెం కిందకి కబోర్డ్స్ ఉన్నాయి అనుకున్న ప్లేస్లో ఇక్కడ కూడా పెట్టా అనమాట. అండ్ మా సార్ గారు దూకుతారు కదా, బాగా దూకుతారు. యాక్చువల్గా ఇది ఇలా గీసుకుపోతుంది ఈ ఎడ్జ్. సో ఈ ఎడ్జ్ గీసుకుపోతుంది, అందుకని చెప్పి ఇలా సాఫ్ట్ కుషన్ ఉండేలాగా ఇది ఇలా పెట్టా అనమాట. ఇదే కాకుండా మళ్ళీ మంచానికి కూడా పెట్టాం. ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నామో, ఎంత తీసుకున్నా వీడు దూకుడు. బాబాయ్ కిచెన్ దగ్గర కూడా పెట్టా, చూపిస్తారండి. సో ఇది మా కిచెన్ ఐలాండ్ అనమాట. సో ఈ ఐలాండ్ దగ్గర కూడా ఇది కొంచెం షార్ప్గా ఉంటుంది. సో ఈ ఎడ్జ్లో కూడా మేము ప్రొటెక్షన్ అనేది చేసేసాం అనమాట ఇది పెట్టి. అమ్మో, మా సార్ అయితే ఏది కనిపిస్తే అది ఎక్కేస్తాడు. ఇంత ప్రొటెక్షన్ చేసినా కూడా అసలు నో యూజ్. సార్ గారికి దూకుడు ఎక్కువ, ఆ దూకుడు మేము కంట్రోల్ చేయడానికి మేము ఇలా పట్టుకుని తిరుగుతూ ఉంటాం అనమాట. ఇంకో మేజర్ చేంజ్ ఏం చేశాను తెలుసా, చూపిస్తాను రండి. సో బేసిక్గా మెట్లకి చాలా గ్యాప్ ఉండేది. సో దాన్ని ఆల్మోస్ట్ నా చెయ్యి దూరేంత గ్యాప్ అనమాట. సో వాడి కాలు వెళ్ళిపోతుందో అయ్యి బాబోయ్ ఏమైపోతుందో అన్న దీంట్లో ఇదొకటి ఫుల్ మాడిఫై చేయించేసి దాని గ్యాప్లు అవి తగ్గించేసాం అనమాట. అమ్మో, దీనికి చాలా టైము, చాలా మనీ, చాలా హడావుడి కూడా అయింది. ఆల్మోస్ట్ మాకు 1 month పట్టింది. సో టు డూ దిస్ స్టెప్స్ సెటప్ అనమాట. అది తలుచుకుంటేనే అయ్యి బాబోయ్ అసలు ఎలా చేయించుకున్నాం అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో మాకు చాలా టైం అండ్ చాలా మనీ కూడా చాలా స్పెండ్ అయిపోయింది అనమాట. అండ్ ఫైనల్లీ ఇంకా చేయాలి, బట్ మేమైతే కొనేసాము. సో బేబీ ప్రూఫింగ్ కోసం అని చెప్పి ఇది చాలా మేజర్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మా వాడు పాకుతూ నడుస్తూ ఆ మెట్ల కిందకి వెళ్ళిపోతున్నాడు. సో ఏదో పెద్ద టాస్క్. సో అందుకని చెప్పి టెంపరీగా ఇక్కడ బెడ్ అయితే అడ్డు పెట్టాం. కానీ మా వాడికి బెడ్ జిప్ ఓపెన్ చేయడం అలవాటు అయిపోయింది, ఈ జిప్. సో ఈ బెడ్ జిప్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోతాడు. అట్ ది సేమ్ టైం ఇక్కడ నుంచి ఇక్కడ దూకుతాడు అనమాట. సో దూకిన తర్వాత ఆగుతాడా, ఇక్కడ నుంచి అక్కడ దూకుతాడేమో అని టెన్షన్ మాకు. సో ఇది కూడా పెట్టేద్దాము అని చెప్పి ఒక ప్లాన్లో ఉన్నాము. ఇది వచ్చేసి గేట్ అనమాట. సో ఈ గేట్ ఇంకా ఫిక్స్ చేయించాలి. సో ఇవన్నీ సెటప్ అయితే కొని రెడీగా పెట్టాం, అది కూడా సెట్ చేయాలి. ఇంకా దాన్ని ఇంకేం ప్రూఫ్ చేయించాలో, ఇంకెంత బేబీ ప్రూఫ్ చేయించాలో, ఇది పెట్టిన తర్వాత కూడా మా సార్ ఆగుతారని నాకు నమ్మకం లేదు. అసలే మా వాడికి దూకుడు ఎక్కువ, ఫుల్ ఆటలో. అస్సలు వాడు ఆట మొదలెట్టాడా ఇంకంతే. మనకి ఓపిక ఉండాలి కానీ మా వాడికి అసలు ఓపిక ఏమంటారు
ఫుల్ ఎనర్జీ. ఐ థింక్ బేబీస్ అందరూ కూడా అలాగే ఉంటారు అనుకుంటా, ఫుల్ టు ఎనర్జీ, నాన్ స్టాప్ ఎనర్జీతో ఉంటారు అనుకుంటా. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. బట్ యా, వాడుతూ ఉంటే అసలు టైమే తెలీదు, జప్పల టైం అలా వెళ్ళిపోతుంది. అంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. అసలు ఏ టెన్షన్స్, ఏ స్ట్రెస్ ఉన్నా కూడా అంతా అలా దిగిపోతుంది. సో వర్క్ కానీ ఏదైనా కానీ. సో వాడుతూ ఆడుతుంటే ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అది ఉంటుంది. బట్ ది సేమ్ టైం వాడు ఇంత జాగ్రత్తలు తీసుకోవాలి, అయ్య బాబాయ్ వాడు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎక్కడొక్కడ దూకుతూ ఉంటాడు అని చెప్పి టెన్షన్ వస్తుంది. ఇంత బేబీ ప్రూఫ్ చేశాను అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. అండ్ యా, పిరబల్ ఫైనాన్స్ వాళ్ళ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఎవరికైనా కావాలంటే కనుక గో చెక్ ఇట్ అవుట్ గైస్. వాళ్ళ దాంట్లో ఈఎంఐ క్యాలిక్యులేటర్ కూడా ఉంది. సో మర్చిపోకుండా వాళ్ళ పేజ్ని విజిట్ చేసేయండి. అండ్ మీకు కావాల్సిన లోన్లు కూడా తీసేసుకోండి. లవ్ గైస్, టేక్ కేర్, బై బాయ్.